కొద్ది మాటలు మన గ్రామంలో వచ్చేసి 105 అలాగే 7వ వచనం. ఆయన మన దేవుడైన యెహోవా తీర్పును భూమి అంతటా జరుగుతున్నది. తాను సెలవించిన మాటను తరముల వరకు అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకోలేదు. సంఖ్య కొద్దిగా నుండి ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశమై ఉంటారు. కొలవబడిన స్వాస్థ్యముగా కానాను దేశంలో చూడదని ఆయన సెలవిచ్చారు. యాకోబులకు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నారు. జనములను జనములకు ఒక రాజ్యం నుండి తిరుగులాడే విధంగా నేను అభిషేకించిన వారిని దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నాయి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఆయన చేసినటువంటి వాగ్దానం నాట నిత్యము జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి దేవుడు ఆయన మాట ఇస్తే దానిని నెరవేర్చే దేవుడు అయినాడని మనము చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునేను. దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం నాట మరి ఇస్సాకుతోని ఒక నిత్య నిబంధనగా, ఒక నేను ఈ దేశమును, ఈ కానాను దేశమును కొలబడినటువంటి దేశముగా నీకు స్వాస్థ్యముగా నేను ఇచ్చేదనని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి దాన్ని ఇస్సాకుతో నిత్య నిబంధనగా మార్చాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఈ దేశము ఎలా ఇస్తారటంటే ఈ కానాను దేశాన్ని ఒక స్వాస్థ్యముగా, మరి ఒక నీకు నేను స్వాస్థ్యముగా చేయబోతున్నాను అంటే దేవుడు ఆ యొక్క మరి అబ్రహాముతో నేను పంపించినటువంటి ఆ దేశంలోనికి నీవు వెళ్ళమనని అబ్రహాముతో దేవుడు చెప్పి ఆయన అబ్రహాముతో వాగ్దానము చేసి ఆ వాగ్దానమును ఇస్సాకుతో ఆయన ఒక నిత్య నిబంధనగా ఆయన మార్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. అంటే నిత్య నిబంధన చేయడమే కాకుండా ఆ వాగ్దానం నాట దేవుడు నిరంతరం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది నేను నీకు ఇస్తాను, నువ్వు భయపడకము, నేను నీకు కొల్లబడినటువంటి స్వాస్థ్యముగా ఎలా ఇస్తానంటే ఈ దేశం, ఈ కానాను దేశము కొల్లబడినటువంటి దేశముగా నేను నీకు స్వాస్థ్యముగా ఇచ్చదనని దేవుడు నిరంతరము ఆయన జ్ఞాపకము చేసుకొని వచ్చున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఆ దేశమును నీకు ఇస్తానని నేను చెప్పాను కదా, నీ తర్వాత నీ తరముల వారికి ఇస్తానని చెప్పాను కనుక ఇది నేను నీతో చేసినటువంటి ప్రతి వాగ్దానము 1000 తరముల వరకు నేను దాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అంతేకాకుండా అది నిత్య నిబంధనగా నేను దాన్ని ఇస్సాకుతో నేను చేస్తానని దేవుడు ఆయన చెప్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఆ కానాను దేశం అంట కొలబడినటువంటి దేశం. కొలబడినటువంటి దేశం అంటే అది ఒక స్వాస్థ్యముగా, అదొక ఆశీర్వాదకరమైన దేశముగా, నేను అది ఆశీర్వాదకరమైన దేశం కనుక దానిని నీకును నీ తర్వాత నీ సంతానములకు వచ్చేదను. అంతేకాకుండా 1000 తరముల వరకు దాన్ని నేను నీకు స్వాస్థ్యముగా, ఒక నిబంధనగా దాన్ని నేను నీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనం చూస్తే వారి సంఖ్య కొద్దిగా ఉండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండి కొలబడినటువంటి స్వాస్థ్యముగా కానాను దేశమును నీకిచ్చేదనని ఆయన చెప్పారు. అంటే ఆ మాటను యాకోబుతో కట్టడిగా నియమించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ దేశం, ఆ దేశం అట ఆ కానాను దేశంలో వీరు చాలా కొద్ది మందిగా ఉన్నారు. కానీ ఆ దేశమును
అది ఎలా ఇస్తానని చెప్తున్నాడంటే, ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేశం ముందు వారు పరదేశులు ఉన్నారట. అంటే ఇక్కడ ఈ ఇశ్రాయేల్ ప్రజలు ఆ కానాను దేశం ముందు పరదేశులు అయినారు. కానీ ఈ దేశాన్ని నేను నీకు స్వాస్థ్యంగా, నిత్య నిబంధనగా, ఒక కట్టడుగా నేను ఇస్సాకుతో నేను చేసినటువంటి ఈ నిత్య నిబంధన యాకోబుతో ఆ మాట నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ ఒక కట్టడ చేశాడు దేవుడు. నేను నీకు ఇస్తాను అంటే, నేను అబ్రహాముతో అబ్రహాముతో దేవుడు మాటిచ్చి నీ తర్వాత మరి ఇస్సాకు తర్వాత యాకోబునకును ఈ యొక్క దేశాన్ని, అంతేకాకుండా వారి యొక్క పిల్లల తరముల వరకు 1000 తరముల వరకు ఈ దేశాన్ని ఒక నిత్య నిబంధనగా కొలవబడినటువంటి స్వాస్థ్యముగా నేను నీకు ఇచ్చేదనని దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క కట్టడను మరి ఇస్సాకుతో నెరవేర్చి, అంతేకాకుండా మరి యాకోబుతో ఆ మాటను నెరవేర్చిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ నిబంధన ఏమిటి అంటే, ఈ దేశం మాట వారు పరదేశులుగా ఉన్నారు. వారు పరదేశులుగా కొద్దిమందిగా ఉన్నారు. కానీ ఆ కొద్దిమందిని దేవుడు విస్తారమైనటువంటి జనములుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము అది నీది అవునని యాకోబుతో దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. నువ్వు ఏ స్థలం అయితే నీవు అడుగు పెడతావో, ఏ దేశం అయితే నీవు అడుగు పెడతావని దేవుడు నీవు అడుగు పెట్టిన ప్రతి స్థలము అది నీదిగా నేను మార్చేదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీకు ముందుగా వెళ్ళేదను, నేను నీకు వెనుకగా వచ్చేదనని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి వాగ్దానాన్ని ఇస్సాకుతో ఒక కట్టడగా మార్చింది. నేను మరి ఇస్సాకుకు ఒక కట్టడగా చేసినాను. ఇది నిత్య నిబంధనగా యాకోబుతో నేను స్థిరపరచదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు అలాగే ఐగుప్తు దేశం నుంచి వస్తున్నారు వారు, కానీ వారిని కానానులోకి దేవుడు నడిపించాలని ఎంతో ఆశతో చూస్తున్నాడు. ఆ దేశము కానాను అంటే అది కొలబడినటువంటి దేశము, అది కొలబడినటువంటి దేశం, అది స్వాస్థ్యముగా దేవుడు వారికి అనుగ్రహింప చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు అయినాడు. ఆయన మరి అబ్రహాముతోని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానములన్నిటి కూడా 1000 తరముల వరకు ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయినాడు. మరి ఒక అబ్రహాము కుమారుడు అంటే ఇస్సాకుతో ఒక కట్టడ చేశాడు. ఇదిగో నేను ఎక్కుది ఒక కట్టడగా నేను నియమించాను. అంతేకాకుండా మరి యాకోబుతో ఒక మాట చెప్తున్నది, నీకు మరి స్వాస్థ్యముగా నేను నీకు ఇచ్చిన. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు చూడటానికి చాలా కొద్ది మంది జనములు, చూడటానికి చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వారికి ఎలా ఇస్తాడు ఆ దేశం అంటే, ఆ కాలాన్ని కొలబడినటువంటి దేశముగా స్వాస్థ్యముగా అంటే సొంతము చేస్తానని దేవుడు చెప్తాడు. ఎవరు మాట ఇస్తాడంటే అది మన దేవుడైన యెహోవా, మా తండ్రి అయినటువంటి దేవుడు, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. మరి దేవుడు అబ్రహాముతో ఆయన చేసినటువంటి నిబంధనను, అంతేకాకుండా ఆయన కట్టడగా ఇచ్చినటువంటి ఇస్సాకు మాటలు ప్రభు, అలాగే అంతేకాకుండా మరి యాకోబుతో దేవుడు ఆ మాటలను మరి నెరవేర్చినాడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. వారు చూడడానికి కొద్దిమంది ఉన్నారు, కానీ ఆ దేశాన్ని వారి సంతానానికి, అబ్రహాము సంతానానికి, ఆ తర్వాత తన తరతరముల వరకు 1000 తరముల వరకు ఈ దేశము కొలబడినటువంటి దేశముగా, స్వాస్థ్యముగా, ఈ దేశం అంతా కూడా కొలబడినటువంటి దేశముగా, అంతేకాకుండా నేను నీకు స్వాస్థ్యముగా నీ తర్వాత ఈ యొక్క సంతానము ఇచ్చేదనని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి ఆయన ప్రతి మాటను వారి పట్ల నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అలాగే 13వ వచనం చూడనా, పన్నెండు చూడ. చాలు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యాకోబును కాట ఒక కట్టడిగా మార్చాడు. ఇక్కడ చూసినట్లయితే ప్రమాణం చేశాడు, దేశం ఇస్తానని. నేను ఆ దేశం మరి యొక్క కానాను దేశము కొలబడినటువంటి దేశముగా స్వాస్థ్యముగా నేను నీకు ఇస్తానని అబ్రహాముతో చెప్పి, మరి ఒక నిబంధనగా ఇస్సాకుతో చెప్పి, అంతేకాకుండా ఒక కట్టడగా యాకోబుతో నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వారు చూడటానికి కొద్దిమంది జనములు, వారు చూడటానికి కొద్దిమంది కావచ్చు, కానీ ఆ దేశం నేను నీకు ఇస్తాను.
అబ్రహమా, నేను నీకు ఆ దేశం ఇస్తాను, అంతే, అది నీది, అది నీ సొంతముగా నేను చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నేను 1000 తరముల వరకు నేను నీతో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతే ఉందో, ఏ మాట అయితే ఉందో, ఏ మాట అయితే నేను నీతో చెప్పానో 1000 తరముల వరకు దాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. దాన్ని నీ తర్వాత నీ యొక్క గర్భమందు మరి గర్భంలో జన్మించినటువంటి ఇస్సాకుతో మరొక నిబంధనగా మార్చేదను. అంతేకాకుండా మరి యాకోబుకి ఒక కట్టడిగా నేను చేసేదనని దేవుడు చెప్పాడు. చూడటానికి చాలా కొద్ది మందిగా ఉన్నారు, కానీ దేవుడు ఆ దేశాన్ని వారికి కొలబడినటువంటి దేశముగా దేవుడే వారికి అనుగ్రహింప చేస్తుండే కనుక అలాగే దేవుడు మిమ్మల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మనం ఎక్కడికైతే వెళ్తామో, ఏ స్థలంలోనికైతే వెళ్తామో, కానీ దేవుడు ఆయన మాట ఇస్తే దాన్ని మరి తప్పకుండా నెరవేర్చి